అందరూ చింత ఎందుకు అనండి. ఈ భూలోకం అంతా ఏంటో తెలుసా? ఒక యుద్ధం. అందరూ యుద్ధం అనండి. ఏ యుద్ధమో తెలుసా? మానసిక యుద్ధం అనండి, తలంపుల యుద్ధం అనండి, ఆలోచనల యుద్ధం అనండి. రెండు ఆలోచనలు. ఒకటేమో వాక్యానుసారమైన ఆలోచనలు, సైతానుడు మన జీవితంలో తలంపుల ద్వారా పెట్టే ఆలోచనలు. ఈ రెండోట్లకి యుద్ధం అనమాట. సైతానుడు చెప్తారన్నమాట, ఇదిగో ఇది కరెక్ట్, నువ్వు ఈ తప్పు చేయి, వీడిని తిట్టు, ఈ మోసం చేయి, ఈ అన్యాయం చేయి, ఈ పాపం చేయి, ఆనందించు అని వాడు చెప్తాడు. దేవుని వాక్యం అలాగ ఉండక ఇలా చేయి, ఇలా చేయి, క్రీస్తు అలా చేశాడు, ఇలాగుంటే మంచిదని వాడు చెప్తాడు అనమాట. అంటే ఏది తీసుకుంటావు? ఆ రోజు నీవు ఆత్మీయంగా బలంగా వాక్యం చదువుకొని బలంగా ఉంటే ఆ రోజు తలంపులన్నీ పరిశుద్ధాత్మ ద్వారా వస్తాయి. బైబిల్ చదవడం మానేసి, ప్రార్థన చేయడం మానేసి, నీ ఇష్టం వచ్చిన చోట ఉంటా ఉంటే చెడు తలంపులు వచ్చేసి నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని ఇబ్బంది పరుస్తాయి. సో అందరూ సిద్ధపాటు అనండి, అనుదిన ఆహారం అనండి. ఆ రోజు నీవు ప్రార్థించి వాక్యం చదివితే ఆ రోజంతా ఆ తలంపులతోటే ఉంటా. సో మీరు ప్రతిరోజు ఆ దైవిక తలంపులతో ఉంటే బలం ఉంటుంది అనమాట. యూనో, సో ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ఫ్లుయెన్సెస్ యువర్ థింకింగ్ కెపాసిటీ. అందుకే కొరింథీయులు అంటాడు, మీ తలంపులన్నింటినీ క్రీస్తుకు ఎలా తేవాలంట? బానిసలుగా తేవాలంట. అది కూడా చూద్దాం. లెట్ us see. ఓకే, 1 పేతురు 5:7. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. చూసారా, ఇక్కడ మన గురించి చింతిస్తున్నాడంట. ఎవరు? దేవుడు, సృష్టికర్త అనండి, గొప్ప దేవుడు అనండి, భూమి ఆకాశములను సృష్టించినటువంటి దేవుడు అనండి, సమస్త శక్తి గల దేవుడు అనండి, సమస్తము సాధ్యమైన దేవుడు అనండి, సంపూర్ణ శక్తి గల దేవుడు అనండి, పాడైపోయిన దానిని బాగు చేయి దేవుడు అనండి. ఈ దేవుడు అంట మన కొరకు చింతిస్తున్నాడంట. జస్ట్ సీ దట్ నౌ. దిస్ గాడ్ ఈజ్ వారింగ్. నువ్వు చింతించడం కాదు, ఆయన చింతిస్తున్నాడంట నీ కొరకు. ఈమె ఎందుకు బాధపడుతుంది డబ్బుల కోసం? ఈమె ఎందుకు ఏడుస్తుంది ఇబ్బందుల కోసం? ఈమె ఎందుకే ఊరికే బాధపడిపోతుంది? అప్పులు, ఇబ్బందులు, కూతురు పెళ్ళి, కొడుకు పెళ్ళి, ఉద్యోగాలు, అది ఇది, భవిష్యత్తు, ఎలాగా సెటిల్మెంటు, నా ఫ్యూచరు, అన్నీ ఊరికే వరి అయిపోతున్నావు. నా డబ్బు, అది ఇది, అన్ని తలంపులతో బాధపడిపోతుంది. ఏంటి నా భవిష్యత్తు, ఏంటి ఆలస్యము అని. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆయన మిమ్ము గూర్చి చింతించుచున్నాడు గనక. మన దేవుడు సమస్తాన్ని, ఆధిపత్యాన్ని చేతిలో పెట్టుకున్న సామర్థ్యము కలిగిన వాడు. ఆయన చింతిస్తున్నాడంట. చూసారా, అందుకనే ఏం చేయాలంట? అందరూ చదవండి ఇది. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. అందరూ చెప్పండి, చింత యావత్తు. పెద్ద చింతలు, చిన్న చిన్న చింతలు, చాలా పెద్ద చింతలు, ఎంత పెద్ద చింత అయినా ఆయన మీద వేసేసి నేను హాయిగా ఉండొచ్చు. ప్రతి దానికి చిన్న అప్పు చేయకముందే నువ్వు ప్రతి చింత యావత్తు వేస్తే సృష్టికర్త సమస్తము సాధ్యమైన వాడు మన గురించి ఏం చేస్తున్నాడంట? చింతిస్తున్నాడు. ఈ వాక్యం చెప్తున్నాడంటే ఈ సంవత్సరం మీ చింతలు యావత్తు దేవుడు తీసేయబోతున్నాడు. యు సీ దట్ నౌ. యు డోంట్ నీడ్. అందరూ చెప్పండి, చిన్న చింత అయినా పెద్ద చింత అయినా దేవుని మీద వేయచ్చు. యూ కెన్ డూ సింపుల్ ప్రేయర్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చింతలో మనం ఏం చేస్తాం? చిన్న చిన్న వాటి కొరకు ప్రార్థన వీ డోంట్ ప్రే. అవునా? పక్కన వాళ్ళు చెప్పు, నీ చింత గురించి ఒక్క 10 నిమిషాలు వేస్ట్ చేయకుండా చింత యావత్తు ఆయన మీద వేసేయనండి. మీకు తెలుసా, దేవుడు అంటాడు, అమ్మయ్య మీ గురించి చింతిస్తున్నాను, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది, మొత్తం నేను వేసుకున్నాను ఈ రోజు నుంచి. పక్కన చెప్పండి, ఈ రోజు నుంచి సృష్టికర్త నీ చింతలన్నీ తీర్చడం మొదలు పెడతాడనండి. ద గ్రేట్ గాడ్ బిగిన్స్ వన్స్ టు లే ఎవ్రీథింగ్ ఆన్ హిమ్. ఎవ్రీథింగ్ నేర్చుకున్నాం అనమాట. అరే చిన్న పెద్దయే కాదు, లిటిల్ థింగ్స్ ఆల్సో లే ఆన్ హిమ్. ఎందుకంటే ఆయన చింతిస్తున్నాడంట. హీ ఈజ్ కేరింగ్. అలాగే దేవుడు కూడా, నేను చింతిస్తూ నువ్వు నాకు వదిలిపెట్టకుండా నువ్వు ఓవర్ యాక్షన్ చేసి చింతించి దొరుకుతావు ఎందుకు? పక్కన చెప్పి ఫ్రీ అయిపోయావా అని అడగండి. ఇంకా ఉప్పులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, కానీ ఆయన వేసావా లేదా? ఈరోజు చాలామంది అద్భుతాలు చూస్తారు. ఎందుకు? ఆయన మీద వేసావు కాబట్టి. ఆయన మందిరములు ఆయన మీద వేసి. ఇప్పుడు మెసేజ్ అని, ఇప్పుడు ఏం తెలుసా, నువ్వు మెసేజ్ ఏంటంటే నీ చింతలకు దేవుడు ఇంట్లో పనిచేస్తూ ఉంటాడు. అక్కడ 100% మంది చూస్తారు ఏదో ఒక అద్భుతం. యూ సీ మిరకల్స్. ద క్రియేటర్ డస్ దిస్ థింగ్స్. ద మాస్టర్ క్రియేటర్. ఆల్రైట్. 1 యోహాను 4:19. ఆయనే మొదట మనలను ప్రేమించను కనుక మనము ప్రేమించుచున్నాం. ఆయననే మొదట మనలను ప్రేమించున్నాడు. అంటే సృష్టికర్త, ఇంత ఆస్తిపరుడు, బలమైన వాడు, శక్తి కలిగిన వాడు, నీ సమస్యలన్నీ తీర్చేసేవాడు, నిన్ను ఆరోగ్యంగా ఉంచగలవాడు, అవునా, కనుపాప వలె నిన్ను కాపాడువాడు,
అవున కోడి తన పిల్లలను, గ్రద్ద తన పిల్లలను రెక్కల కింద, బలమైన రెక్కల కింద కాపాడుతున్నట్టు నిన్ను కాపాడువాడు, నీకు బలాన్ని ఇవ్వగలవాడు, నీ రోగములన్నింటినీ స్వస్థపరచువాడు, నీ ఆలోచనలన్నింటినీ సఫలపరచువాడు, నీ హృదయవాంఛలను నెరవేర్చువాడు, నిన్ను మంచి బాటల్లో నడిపించువాడు. ఇటువంటి వాడు నేనేం చేస్తున్నాడంట? ప్రేమిస్తున్నాడంట. ఎవడు ప్రేమించడు? తిరిగి పక్కన చెప్పు, తిరిగి ఎవడు ప్రేమించడానండి? యా, సో దిస్ బిగాన్ విత్ ఎ వన్ సైడ్ లవ్. ఇప్పుడు ముందు మనం ప్రేమిస్తున్నావా, ముందు ఆయన ప్రేమించాడా అనుకుంటారు. ఈ దేవుడు నాకేం చేశాడు, ఎందుకు ప్రేమించాలా? ఇంత గొప్ప దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు గనక మనము ఆయనను ప్రేమించా బద్దులై ఉన్నాము. యు సీ దట్ నౌ హీఈస్ లవింగ్ us, హీఈస్ లవింగ్ us. ఇంత గొప్ప దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా? యు సీ దట్. అందుకే నీకు ప్రార్థన చేయాలనిపిస్తుంది, ఆయన ప్రేమిస్తున్నాడని తెలిస్తేనే. ఇప్పుడు ఇంత గొప్ప సృష్టికర్త మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనము ప్రేమించబద్దులై ఉన్నాము. పక్కన చెప్పండి, నువ్వు ప్రేమించకపోయినా ఆయనైతే నేను ప్రేమిస్తున్నాడు అనండి. నువ్వు ప్రేమించి ఈ విషయంలో నువ్వు ప్రేమించి లాభపడు అనండి. యా, మనిషి అయితే మోసం చేయొచ్చేమో, కానీ ఈయన అలా కాదు. ఈయన 100% సామర్థ్యము గ్యారంటీ గల మనిషి. నీ దేవుడు నీ గురించి ప్రేమిస్తూ చింతిస్తున్నాడు నీ కొరకు. యూనో దట్ హి ఈజ్ వెయిటింగ్. నువ్వు ఎప్పుడు చేస్తావా అని రాత్రి నుంచే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాడు దేవుడు. పక్కన చెప్పండి, నీ ఉదయకాల ప్రార్థనకి దేవుడు రాత్రి నుంచే వెయిటింగ్లో ఉన్నాడని చెప్పండి. ఎందుకు? ఇజ్రాయేలు దేవుడు కొనకూడదు, నిద్రపోవడం. యు సే దట్ నౌ హి వెయిట్స్ ఫర్ యువర్ ప్రేయర్. పక్కన చెప్పండి, నిన్ను గురించి ప్రేమించేవాడు నీ ప్రార్థన కొరకు కనిపెడుతున్నాడు అన్నాడు. యా, హీ ఈజ్ వెయిటింగ్ ఆన్ యువర్ ప్రేయర్. హీ లవ్స్ యూ అండ్ ఈజ్ వెయిటింగ్. చాలామంది ఎందుకు ప్రార్థన చేయరంటే, ఏమో ఆలకిస్తాడో ఆలకించడో. అదే మీ మమ్మీ ఉందనుకో, నువ్వు ఫోన్ చేయరా అంటే చేస్తావా? ఎందుకు? ఆమె ప్రేమిస్తుంది నేను. నీ ఫస్ట్ న్యూస్ వస్తే మమ్మీకి చెప్తావు, నీ కష్టం వస్తే తల్లికి. ఎందుకు? నువ్వు ప్రేమిస్తుంది కాబట్టి. అంటే ప్రేమించే వాళ్ళకి ముందు మనము చెప్తాం న్యూస్. అలాగే ఈ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని తెలిస్తే నీ చింతను తప్పకుండా ఆయన మీద వేస్తావు. నువ్వు ఆయన ప్రేమించి వెయ్యాలా, ఆయన నేను ప్రేమిస్తున్నాడు కనుక నీ చింత వెయ్యాలా? బికాస్ హీ లవ్స్, ద సుప్రీం కమాండర్ ఆఫ్ ద ప్లానెట్ లవ్స్ యూ. యు నో దట్ హీ ఈజ్ లవింగ్ యూ. ఈ భూమిలో చిన్న ఉద్యోగం ఇవ్వడా, నీకు చిన్న స్థలం ఇవ్వడా, చిన్న ఇల్లు ఇవ్వడా? ఇంత భూమి ఆ కమ్ము, మనుషులారా కమ్మని జీవాన్ని పలికి ఎముకలను తన స్వరముతో పునరుద్ధాన శక్తిని, మనుషులను ఎముకలను అన్నిటినీ బాగు చేసి తిరిగి మహిమ శరీరముగా మార్చగల దేవుడు నీ రోగాలను తీర్చడా? తీరుస్తాడు. దేవుడు ఒక్కొక్కసారి నువ్వు చేయాలి యుద్ధం, కానీ ఆయన ఏం చేస్తా తెలుసా? నువ్వు యుద్ధం చేస్తే ఇక్కడ పరలోకం నుంచి తిమోతిలో ఉంటుంది, 6,000-7,000 సంవత్సరాల నుంచి మనం ఇబ్బంది పడుతున్న ఈ సైతానుడిని అంట ఆయన నోటి ఊపిరితో చంపేస్తాడంట. దేంతో చంపుతాడంట? నోటి ఊపిరితోటి. ఇంకో చోట ఏముంటుందంటే, ఆయన అగమన ప్రకాశం చచ్చిపోతాడంట. ఆయన ఏందో చచ్చిపోతాడంట? ఆయన అగమన ప్రకాశ్ ఈజ్ లైట్. ఆయన కనబడితే ఆ వెలుగు చచ్చిపోతాడంట. ఆయన డెవల్ డైస్. ఇంత శక్తి గల దేవుడు. అందరూ చదవండి, ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము. యు సీ దట్ నౌ. అందుకని నీ ప్రార్థనలన్నీ ఆలకిచ్చాడు ఆయన కదా. మీ మమ్మీ నాకు ఆకలి కదంటే ఎవరికా ఫోన్ పెట్టారా అంటదా? ఏమంటది? నీ గురించి చింతిస్తుంది కనుక. నాయన అలా కాదు, నువ్వు ఎలాగైనా ఇంటికి వచ్చేసే బస్సు పట్టుకొని నేను పంపిస్తాను డబ్బులు, లేదు లేకపోతే నేనన్నా వచ్చేస్తాను అని పరిష్కారం చెప్తాదా లేదా? ఎందుకు? ఏం చేస్తుంది? నీ గురించి చింతిస్తుంది. ఎందుకు చింతిస్తుంది? నిన్ను ప్రేమిస్తుంది. అలాగే దేవుడు కూడా, వెన్ యూ ప్రే హీ థింక్స్ ఆఫ్ ఎ సొల్యూషన్ ఇమీడియట్లీ. నువ్వు ప్రార్థించిన వెంటనే ఆలోచించడం మొదలు పెడతాడంట. ఎలాగా నేను స్వస్థపరచాలా, ఎలాగ నేను బాగు చేయాలా, నీకు వివాహం ఎలా చేయాలా, నీ అప్పు ఎలా తీర్చాలా, నీ ఉద్యోగం ఎలాగ ఇవ్వాలా, నీ సంసారం ఎలా నిలబెట్టాలా. హీ స్టార్ట్స్ థింకింగ్ అండ్ హీ స్టార్ట్స్ వర్కింగ్. అందుకే నువ్వు ఇందాక ప్రార్థించిన వెంటనే దేవుడు లైన్లోకి వెళ్ళి ఇప్పుడు పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ నువ్వు ప్రేయర్ చేస్తే చేయి, అలా చేయి, ఏదో ఒకటి ఆలకిస్తానులే అన్నాడు. పక్కన చెప్పు, నువ్వు చేసిన మొదటనే ఆయన దాని గురించి చింతిస్తున్నాడు అని, దాని గురించి పరిష్కారానికి ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, అంతమందికి ప్రార్థన చేయాలనిపిస్తుంది? నువ్వు అనుకోవచ్చు, చేశాను ఆయన చిత్తం. నో 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 హీ లవ్స్ యూ. హీ లవ్స్ యూ. ఎంత ప్రేమిస్తున్నాడంటే, నీకు అడ్డొచ్చినవి అన్నీ కూడా ఈ సిలువలో వెళ్ళిపోవాలా, చచ్చేటంత ప్రేమిస్తున్నానని సిలువలో మరణించాడు ఆయన. పక్కన చెప్పండి, సిలువలో చనిపోయేటంతగా నేను ప్రేమిస్తున్నాడని చెప్పండి. హీ లవ్స్ యూ అన్ టు డెత్. హీ లవ్స్ యూ అన్ టు డెత్. దిస్ ఈజ్ ద లవ్. అప్పుడప్పుడు మన ప్రార్థనలకి ఇటువంటి వాక్యం విశ్వాసాన్ని ఇస్తుంది. లేకపోతే చిన్న చిన్న పెద్ద వి కీప్ ఆన్ వరింగ్. జీవితం అంతా చింతిస్తాం, ఏంటి అని. సొమ్మసిల్లు వానికి బలమిచ్చేవాడు హీ విల్ గివ్ యూ స్ట్రెంగ్త్. బలహీనులకు బలమిస్తాడంట. బాలురైనా అలసిపోతారంట, ఎవరిలో తూలి తొట్టెళ్తారంట. కానీ నీకు ఒళ్ళు నొప్పులు, జాయింట్ పెయిన్స్, షుగరు, బీపీ, థైరాయిడ్ అన్ని టీబీ వచ్చేస్తున్నాయినా అన్నావు అనుకో, వాళ్ళు అలసిపోతారు కానీ నువ్వు అలసిపోవంట. ఆడా
నీకు 60 వచ్చినా ఇన్ని చేసినా నువ్వు అలసిపోవు. ఎందుకు? ఆయన అలవాడు కనుక నీ చింత ఆయన మీద వేసావు కనుక. పక్కన చెప్పండి, బాలురు ఎవరు అలసిపోతారు కానీ నువ్వు అలసిపోవు అని చెప్పండి. ఎందుకంటే నీ చింత ఎవరి మీద వేసావు? ఆయన మీద. యు సీ దట్ నౌ? దట్స్ వై. పక్కన చెప్పండి, నేను ఎవరితో పోల్చుకోవద్దానండి. అందుకే అంటారు బాలురు అలసిపోతారంట, యవ్వనులు తొట్టిల్తారకంట. యెహోవాను, అవునా, యెహోవా యందు వేచి ఉండి వారు అలయక సొమ్మసిల్లక ముందుకి పక్షిరాజు వల్ల ముందుకు వెళ్ళిపోతారంట. యు ఆర్ నథింగ్ లెస్ దెన్ ఎనీబడీ వెన్ యు ఆర్ డిపెండింగ్ ఆన్ గాడ్, బికాస్ గాడ్ కెన్ గివ్ యూ స్ట్రెంగ్త్ అండ్ బ్లెస్ యూ అట్ దిస్ లెవెల్. ఏసయ్యా, ఇదిగో ఈరోజు వారికి అర్థమైంది నువ్వు ఎందుకు ఆలస్యం చేస్తున్నావో, ఈ ఆలస్యంలో ఏం జరుగుతుందో వారు ఈరోజు తెలుసుకున్నారు. కాబట్టి వారి విశ్వాసంతో ప్రార్థిస్తున్నారు. ఈరోజు సణుగుకుండా కృతజ్ఞత అడుగుతున్నారు, వారిని స్వస్థపరచండి. ప్రతి వ్యాధిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. యెహోవా రాఫా, నీ పేరు యెహోవా రాఫా. ఇదిగో ఇంత ఆలస్యమైన గొప్ప అద్భుతం కోసమే ఆలస్యం చేస్తున్నావు. ఈరోజు మహాసముద్రం వలె అందరినీ ఆశీర్వదించబోతున్నావు. అందరూ ఆశీర్వదించబడతారు. ఎవరైతే అప్పుల్లో కూరుకుపోయారో ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదాలు వారికి దయచేయండి. ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.